పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకోవచ్చు కదా, రాజకీయాలు ఎందుకు అంటున్నారు మీరు పబ్లిక్? సినిమాలు చేసుకోవచ్చు కదా, రాజకీయాలు చేయకూడదు అని అంటే ఈరోజు జబర్దస్త్లు చేసుకోవచ్చు కదండి. మంత్రి పదవి ఎందుకు ఆవిడకి? ఇప్పుడు సమాజం మీద ఒక దృక్పథం ఉండి ఆయనకి సమాజాన్ని మార్చాలి, ఇప్పుడు జరుగుతున్న చెడుని సమూలంగా నిర్మూలించాలి అని చెప్పి ఆయన సినిమాలు ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ప్రతి రూపాయిని ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి ఇవాళ ఆత్మహత్య చేసుకున్న 3,000 మంది రైతులకి ప్రభుత్వం 7 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పి ముద్దనిద్దను పట్టిస్తే ఆయన నేనున్నానని ప్రతి కుటుంబానికి ఆయనే స్వయంగా వెళ్ళి ₹1,00,000 ఇస్తున్న నేపథ్యం మీరు చూసే ఉండుంటారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆయన ఎక్కడికి బినామీలు లేవు, అక్రమాస్తులు లేవు, అవినీతి చేయలేదు, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా పరిపాలన చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుని ఆయనకు నచ్చిన రంగంలో ఆయన ఉంటారు. ఆయన సరిగ్గా రాష్ట్రాన్ని పాలించట్లేదు కాబట్టి అవినీతి పాలు చేసేసాడు. కాబట్టి నిన్న మీరు చూసుకుంటే కాకినాడలో ఎమ్మెల్సీ హత్య చేసి బయటకు వస్తే బెయిల్ మీద వస్తే ఎంత ఉత్సవాలు చేసుకుంటూ ఆయన బయట తీసుకొచ్చే నేపథ్యం చూస్తున్నాం. రౌడీ రాజ్యము, గూండాల రాజ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మనిషి రావాలి కాబట్టి ఆయన బయటకు వస్తున్నారు. లేదంటే ఖచ్చితంగా ఆయన సినిమాలు చేసుకునే ఆయన హ్యాపీగా లైఫ్ గడపచ్చు. కానీ భావితరాల కోసము, భావితరాల భవిష్యత్తు కోసము ఆయన ఈ దుర్మార్గపు పాలన నుంచి అంతమొందించడానికి, ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి, అవినీతి రహిత రాష్ట్రాన్ని స్థాపించడానికి, విముక్తి వైసీపీ ఆంధ్రప్రదేశ్ కోసము ఆయన ఈరోజు సమాజంలోకి వచ్చి ఒక పార్టీని పెట్టి తన సొంత డబ్బులతో పార్టీని నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంటే వైసీపీకి 170 సీట్లు కన్ఫామ్గా వస్తాయన్నారండి, మరి మీకు ఎన్ని వస్తాయి చెప్పండి మేడం? 175 ఎలా వస్తాయని అనుకుంటున్నారు? ఇప్పుడు ఆశపడ్డంలో తప్పలేదు. 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. 151 సీట్లు ఇస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? కనీసం ఒక ఉద్యోగం తీసుకొచ్చారా? రైతుల కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్న ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు కూడా కులాన్ని అంటగట్టి రైతులకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాలు ఇవ్వకుండా ఇవాళ ఈరోజు చనిపోయే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇంకా ఈరోజు గడప గడపగా వైసీపీ ప్రభుత్వం వెళ్తే ప్రజలు చెప్పులతో, చాటలతో, చీపులతో కొట్టే పరిస్థితి ఉంది. అయినా కూడా వాళ్ళు 175 రావాలి, 175 వస్తుందంటే రమ్మనండి, పోటీ చేయమనండి. ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము ఎప్పుడు శిరసా వహిస్తాము. ఓడిపోయినా గెలిచినా కూడా మేము ప్రజాపక్షంలో, ప్రజా సంక్షేమంలోనే ఉంటాము. మేము ఓడితే సాయం చేస్తాము, గెలిస్తే న్యాయం చేస్తామన్న ఒకే ఒక క్యాప్షన్తో మేము వచ్చాము. మాకు ఓడిపోయినా భయం లేదు. కానీ రాబోన్న 2024లో మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అంటే ఇండివిజువల్గా పోటీ చేస్తారనుకుంటారా, పొత్తులతో పోటీ చేస్తారనుకుంటారు మీరు? ఇప్పటికొచ్చి ఎక్కడ మా అధినేత పొత్తులకు వెళ్తామని చెప్పలేదు. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అందరూ చూశారు నోవటల్లో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చారో, ఎలాంటి భయానక వాతావరణం, ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చినప్పుడు కేవలం సంఘీభావం తెలపడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే పొత్తులు అని చెప్తున్నారు. పొత్తులని ఎక్కడా చెప్పలేదు. ఆ రోజు కళ్యాణ్ గారు చెప్పింది ఏంటనంటే ఈ దుష్ట దుర్మార్గ పాలన అంతమొందించడానికి అవసరమైతే అందరం ఏకవాల్సిన టైం వచ్చినప్పుడు ఏకమవుతా అని చెప్పారు. కానీ ఎక్కడ పొత్తులు ఉన్నాయని చెప్పలేదు. మా బలగం మాకున్నది. మేము రేపొద్దున రాబోన్న మాకున్న ఏదైతే ఉందో ప్రణాళిక అయితే ఉందో ఆ ప్రణాళికతోనే మేము ముందుకెళ్తాము. ఎవరితో పొత్తులతో వెళ్తాము, ఎవరితో వెళ్ళము అన్నది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మరి మేము పొత్తులతో వెళ్తామన్నప్పుడు అక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కింద చేస్తే ఈ బీఆర్ఎస్ పార్టీతో పొత్తులకి వెళ్ళి బీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేయాలి, మరి వీళ్ళు 175 సీట్లు వస్తాయని అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల కోసం వీళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ముందు వీళ్ళ సంగతి వీళ్ళు చూడమనండి. మేము పొత్తులతో వెళ్తామా, సింగిల్గా వెళ్తామా అన్నది మా అధినేత నిర్ణయిస్తారు. మేడం గారు, ఈ ఎలక్షన్లోనే ఎటువంటి దిశానిర్దేశం ఉంది? మా అధినేత ఎలా చెప్తే మేము అలా నడవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే యూత్ 2024 ఎలక్షన్లకు యూత్ చాలామంది పవన్ కళ్యాణ్ గారి పార్టీ వైపు, జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారండి. చాలామందికి ఎందుకంటే మైనారిటీ తీరుతుంది, వాళ్ళందరికీ ఓటు హక్కు అన్నది కల్పించడం జరుగుతుంది. ఎవరైతే యూత్, ఎందుకంటే పిల్లబచ్చా పార్టీ అని చెప్పేసి చాలామంది అని అంటున్నారండి. ఆ పిల్లబచ్చా బ్యాచే ఇప్పుడు అందరూ యూత్ 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారండి. ఆయన సీఎం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఎప్పుడు కాపు అన్నారు, ఇంకొక జాతి అక్కర్లేదు మేడం? ఏమండి, నేను ఖచ్చితంగా చెప్పాలంటే నేను బ్రాహ్మణ కులం నుంచి వచ్చానండి. మాకు కులాలు, మతాలు అన్నది, క్యాస్ట్లు ఇలాంటివి ఏమీ లేదు. అందరం కలిసికట్టుగానే ఉన్నాను. నేను 7 ఏళ్ళు బట్టి పార్టీలో పనిచేస్తున్నాను. అలాంటి పొరపచ్చులు అయితే ఏమీ లేవండి. మేడం గారు, ఈ ఎలక్షన్లోని పవన్ కళ్యాణ్ మామూలుగా పోటీ చేసి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది విషయం తొందరలోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ఒక చాలా ప్లాన్డ్గా చేయబోతున్నారు. సో ప్రత్యర్థులకి ధీటుగా నిలబడడానికి ఆయన ముందే రివీల్ చేస్తే కొన్ని ప్రతివ్యూహాలు మారిపోతాయి. కాబట్టి దాన్ని ఇంకా మేము రివీల్ చేయడం జరగలేదు. ఖచ్చితంగా తొందరలోనే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది రివీల్ చేస్తారు. కానీ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఆయన
అత్యధిక మెజారిటీతోనే గెలవడం అనేది మాత్రం ఖాయం. ఎందుకు మరి ఈ ఎలక్షన్ కాన్వే గురించి ఎంత గొడవ జరుగుతుంది? ఎలక్షన్ కాన్వే ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ ఉందో, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన వెనకాల వస్తున్నటువంటి ప్రజలను చూసి, ప్రజల ఆదరణ చూసి ఏమవుతుందా అని ముందే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టి వారాహి అనే వాహనంతో వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టి ఈరోజు వాళ్ళ నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం భయంతో. ఎందుకంటే వాళ్ళకి అపోజిషన్లో నెంబర్ 1గా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎదుర్కోవాలా అనేది వాళ్ళకి చాలా ఇదే అయిపోయింది. అందువల్లే వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారాలు అవి చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసింది ఏదైనా కూడా మాకే ప్లస్ అవుతుంది. వారాహి వాహనం గురించి పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ చేయక్కర్లేకుండా, మేము చేయక్కర్లేకుండా వాళ్ళే మాకు 100% పబ్లిసిటీ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఈ ట్రిప్ ఎలక్షన్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటాను మేడం? ఎన్ని సీట్లు వస్తాయి అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా. కానీ ఎక్కువ సీట్లు అనేవి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ప్రజల్లో మార్పు అయితే వచ్చింది. ఖచ్చితంగా అన్ని రంగాల వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈసారి జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కేవలం యువత మాత్రమే ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం వృద్ధులు కూడా ఒక బిడ్డగా ఆయన ఆదరించి, అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, యూత్ కానివ్వండి, అందరూ ఆయన వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపిస్తారు. అంటే ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ముఖ్యమంత్రి అవ్వాలి, కనీసం 150 సీట్లు రావాలి కదా, వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాను అండి. ఎలా అనుకుంటున్నారు మీరు? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు అనేవి చాలా ధీటుగా ఉంటాయి. వ్యూహాత్మకంగా వెళ్ళడం జరుగుతుంది. మీరు చూస్తే మా వాహనంకి చూస్తే ఎలాంటి పేరు పెట్టారో మీకు చూస్తున్నారు. అలాగే మా పార్టీ జెండా మీద ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో అది కూడా ఒక పద్మ వ్యూహం లాంటిది. సో పద్మ వ్యూహం లాంటి వ్యూహాలు రచించి ఖచ్చితంగా ఆయన ముందుకెళ్తారు. ప్రజలు కూడా ఆయన ఆదరిస్తారు. ఖచ్చితంగా ఏదైతే 151 సీట్లు వస్తాయి, ఆయన గెలుస్తారు, సీఎం కుర్చీలో కూర్చుంటారు. అంటే ఆయన ఇండివిజువల్ పోటీ చేస్తారా, పొత్తు పెట్టుకుంటారు అవకాశం అంటారు? ఇండివిజువల్గా పోటీ చేస్తారా, పొత్తు పెట్టుకుంటారా, ఇవన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తొందరలోనే రివీల్ చేస్తారు. కానీ ఏదైనా కూడా ఎలా పోటీ చేస్తే వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడితే మీరు పొత్తులు పెట్టుకుంటారా, ఇండివిజువల్గా వస్తారా ఏంటి అనేది కావాలని. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది, ఎలా వస్తారు, ఎలా వస్తే ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. దాని గురించి వాళ్ళు పదే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఎలా వచ్చినా కూడా గెలవడం అయితే ఖాయం, సీఎం కుర్చీలో కూర్చోవడం అయితే ఖాయం. అంటే మీకు ఇంతవరకు అభ్యర్థులు కూడా లేరంటారు కదా మేడం? మీకు ఒక విషయం గుర్తు చేయాలి. జనసేన పార్టీలో ప్రతి జనసైనికుడు నాయకుడే, ప్రతి నాయకుడు జనసైనికుడే. అన్ని పార్టీల కన్నా ధీటుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో నుంచి, బడుగు బలహీన వర్గాల్లో నుంచి లబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో కూడా రాజకీయం చేయించాలనే ఒక ఇదితో ఉన్నారు. సో ఆయన సరైన నాయకుల్ని తయారు చేస్తున్నారు. ప్రజల్లో నుంచే, జన సైనికుల నుంచే నాయకుల్ని తేబోతున్నారు. ఆల్రెడీ నాయకులు రెడీగా ఉన్నారు. ప్రతి జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్తో సమానమే, ప్రతి జన సైనికుడు నాయకుడే. సో ఆ సైనికుల్లో నుంచే నాయకులు రాబోతున్నారు. అది తొందరలోనే మీరు చూడబోతున్నారు.